ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ నెలలో తిరుమలలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు సంబంధించి, అలాగే కుమారధార తీర్థ ముక్కోటి ఏర్పాట్ల గురించి, అలాగే ఈ రోజు జరిగిన డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంకి సంబంధించి, ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి రావాల్సి ఉన్న అప్డేట్స్ ఏవి, అవి ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది అనే దాని గురించి, అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని ప్రతిరోజు కూడా మీరు మిస్ కాకుండా చూడడం కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందరికంటే ముందుగా మీరు ఇన్స్టెంట్ గా తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఫిబ్రవరి 16వ తారీఖున అనగా ఈ నెల 16వ తేదీ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా అశేషంగా తిరుమలకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ వారు విస్తృత ఏర్పాట్లను అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే పౌర్ణమి సందర్భంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 24వ తారీఖున కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారండి. ఈ తీర్థానికి వచ్చే భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినన్ని ఏర్పాట్లు చేపట్టాలి అని ఈవో గారు టీటీడీ అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి నెల మొదటి శుక్రవారం రోజు టీటీడీ వారు నిర్వహిస్తున్న డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ భవనంలో ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారండి. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు కాల్ చేసి తమ సందేహాలను, సూచనలను, ఇంకా వారు తిరుమలకు వచ్చినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను నేరుగా ఫోన్లో మాట్లాడి టీటీడీ ఈవో గారికి తెలియజేయడం జరిగింది. భక్తులు ఇచ్చిన సలహాలు, సూచనలకు ఈవో గారు చెప్పిన సమాధానాలను ఒక వీడియో రూపంలో ఈ రోజు ఉదయం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని భక్తులు ఉంటే ఆ వీడియోను కూడా చూడగలరు. ఇకపోతే జనవరి నెల మొత్తానికి గాను 21,09,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 116,46,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. అలాగే జనవరి నెల మొత్తానికి గాను 1,03,00,000 శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే జనవరి నెల మొత్తానికి గాను స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు 46,46,000 మంది. ఇంకా జనవరి నెల మొత్తానికి కాను స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 7,05,000 మంది. ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించి టీటీడీ నుంచి ఇంకా 2 అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఒకటి ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ కి సంబంధించిన దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్. 2 అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ 2 రకాల టికెట్స్ రిలీజ్ కు సంబంధించి టీటీడీ నుంచి ఇంకా అఫీషియల్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఈ అప్డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందండి. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 1వ తారీఖు గురువారం రోజున 57,223 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,015 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,44,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 9 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గ దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామి
స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా అనురాధ గారు, హాయ్ అండి, ఫిబ్రవరి 16th రోజు సుపదం దర్శనం అండ్ 300 రూపీస్ టికెట్ దర్శనంకి అలో చేస్తారా అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి. మీరు ఫిబ్రవరి 16వ తేదీకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఉంటే మీరు ఆ తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి ఆ 300 రూపీస్ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి కారణంగా బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారండి. ఒక రథసప్తమి అనే కాదండి, తిరుమలలో ప్రత్యేక పర్వదినాల్లో అంటే బ్రహ్మోత్సవాలు, ఆదివార ఆస్థానం, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నీ కూడా అంటే సీనియర్ సిటిజన్ దర్శనాలు కావచ్చు, బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ దర్శనాలు కావచ్చు, ఎన్ఆర్ఐ దర్శనాలు, ఇంకా ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ కూడా తిరుమలలో ఇట్లాంటి స్పెషల్ డేస్ లో రద్దు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ స్వప్న గారు, ఓం నమో వెంకటేశాయ, నమస్తే లక్ష్మి గారు, ఈ మంత్ తిరుమలలో 15th ఇంకా 16th రథసప్తమి డేట్స్ కి ఆఫ్లైన్ లో రూమ్స్ సిఆర్ఓ లో మాత్రమే ఇస్తున్నారా, ఇంకా వేరే ప్లేసులలో ఆఫ్లైన్ లో రూమ్స్ బుకింగ్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నారా చెప్పగలరు మేడం అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ ప్రస్తుతం ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి, ఇంకెక్కడా కూడా ఇవ్వడం లేదు. ఈ రథసప్తమి రోజుల్లో కూడా ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు. మీరు డైరెక్ట్ గా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయండి. అలాగే నెక్స్ట్ విజ్జి గారు, మ్యామ్ మే మంత్ శ్రీవారి సేవ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడుగుతున్నారు. మే మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 27వ తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ యూజర్ గారు, ఓం నమో వెంకటేశాయ, నమస్కారం అండి, శ్రీవారి సేవకు సింగిల్ గా వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఒక్కొక్కరు సింగిల్ గా అంటే ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా బుక్ చేసుకొని వచ్చి కూడా శ్రీవారి సేవ చేయొచ్చు. లేదంటే 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకొని వచ్చి శ్రీవారి సేవ చేయొచ్చండి. అలాగే నెక్స్ట్ యూజర్ గారు, ఎస్ఎస్టీ ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు. అంటే తెల్లవారుజామున 3 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని అదే రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇస్తారండి. ఆ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున స్లాట్స్ అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎస్ఎస్టీ టోకెన్స్ ని ముందు రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఇస్తారు. ఆ ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ కూడా అయిపోయాయి అంటే ఈ 3 ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేస్తారండి. అయితే వన్స్ తెల్లవారుజామున 3 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అందుబాటులో ఉంటాయనేది చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ను బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.